హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు సాయి కృష్ణ టూర్స్. మనం మొన్నటి వరకు కుంభకోణం మదురై టెంపుల్ వరకు చూసాము. సో ఇప్పుడు పార్ట్ 3 నెక్స్ట్ కంటిన్యూస్ వీడియోస్ అయితే చూద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా 15th జూలై అయితే మదురైలో చెక్అవుట్ చేసేసి హోటల్ అక్కడ నుంచి రామేశ్వరం అయితే వెళ్ళాలి. మధ్యలో తిరుపరకుండ్రం ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ చూసుకొని రామేశ్వరం అయితే వెళ్ళాలి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి అయితే మదురై నుంచి అయితే బయలుదేరాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దూరంలో తిరుపరకుండ్రం అనే ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంది, ఆ టెంపుల్ చూసుకొని అక్కడ నుంచి రామేశ్వరం అయితే వెళ్దాం. ఎవరైనా దీనికన్నా ముందు వీడియోస్ ఎవరైనా మిస్ అయినట్టయితే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వాటి ద్వారా చూడండి. ఇప్పుడు మనం అయితే ప్రస్తుతానికి తిరుపరకుండ్రంలో ఉన్నాం. ఇది మదురై నుంచి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. కొంచెం మెట్లు అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఈ దర్శనం అయిపోయిన తర్వాత మనం రామేశ్వరం అయితే వెళ్ళాలి. ఇదైతే మనం లోపల సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ఉన్నాము, తిరుపరకుండ్రం విలేజ్లో. ఇది మదురై నుంచి ఆల్మోస్ట్ ఒక 7 నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. చాలా పెద్దది, బాగుంటుంది లోపల. ఇంకా అక్కడికి మేము వెళ్ళిన రోజు అయితే చండీ హోమం చేస్తున్నారు లోపల. దాదాపు ఒక 50 మంది పైనే ఉంటారు. చాలా బాగా అనిపించింది అక్కడ. ఇంకా అక్కడ నుంచి దర్శనం అయిపోయిన తర్వాత రామేశ్వరం అయితే బయలుదేరాం. ఆల్మోస్ట్ ఒక 180 కిలోమీటర్లు అయితే ఉంటుంది, అంటే ఒక 3 అవర్స్ జర్నీ అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది పంబన్ బ్రిడ్జ్. ఆఫ్టర్నూన్ 1:30కి అయితే రామేశ్వరంలో హోటల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ లంచ్ చేసుకొని నెక్స్ట్ దర్శనానికి అయితే వెళ్దాం. ఇంకా లంచ్ అయిపోయాక ప్రోగ్రామ్ ఏంటంటే హోటల్లో చెక్ఇన్ చేసేసి ఇక్కడ నుంచి అయితే మనము అగ్నితీర్థంకి అయితే వెళ్ళాలి స్నానాలకి. అగ్నితీర్థంలో స్నానాలు అయిపోయిన తర్వాత 22 బావులు ఉన్నాయి కదా, అక్కడ కూడా స్నానాలకు వెళ్తాము. ఇక్కడ గోపురం కనబడుతుంది కదా, ఇదే రామేశ్వరం టెంపుల్. మన హోటల్ నుంచి వాకింగ్ డిస్టెన్స్లో ఉంటుంది, ఒక 100 మీటర్స్ నుంచి 200 మీటర్స్ లోపే ఉంటుంది. ఇంకా 3 o'clock అయితే అలాగా స్నానాలకు అయితే బయలుదేరాం. సో ఇలాంటి గోపురాలు అయితే 4 సైడ్లు ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ప్రస్తుతానికి ఇది మనం వెస్ట్ గోపురం దగ్గర ఉన్నాము. ఇంకా స్నానాలు చేసుకొని అయితే ప్రస్తుతానికి లోపలికి అయితే వచ్చాము రామేశ్వరం టెంపుల్లోకి. సో 22 బావులు కూడా టెంపుల్ లోపలనే ఉంటాయి. ఈ స్నానాలంతా అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాం. సో ఇక్కడ కారిడార్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఈ కారిడార్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. టెంపుల్ లోపల ఆర్కిటెక్చర్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. సో టెంపుల్ లోపలికి అయితే మామూలుగా అయితే మొబైల్స్ నాట్ అలౌడ్, కానీ అక్కడ కొంచెం రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తీసుకొని అయితే ఒక కారిడార్ అయితే చిన్న వీడియో అయితే షూట్ చేశాం. ఇంకా ఈవినింగ్ 5:30 వరకు అయితే అందరు దర్శనం చేసుకొని హోటల్కి అయితే వచ్చేసారు. సో ఈవినింగ్ అందరికీ టీ ఇచ్చేసాం. ఇంకా నైట్ 8 o'clock అయితే డిన్నర్ స్టార్ట్ అయిపోయింది. సో రేపటి ప్రోగ్రామ్ ఏంటి అనేది చూద్దాం. ఇంకా చాలామంది మా సాయి కృష్ణ టూర్స్ కాంటాక్ట్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ ఏంటంటే చెప్పేది, కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మాకైతే కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇంకా మాకు ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది అయితే మీకు ఫ్యూచర్లో అయితే మంచి అప్డేట్ అయితే ఇస్తాము.
సో మా ఆఫీస్ వచ్చేసి అయితే హైదరాబాద్లో ఏఎస్ రావు నగర్లో అయితే ఉంది, ఈసీఐఎల్ దగ్గర. ఇప్పుడు నెక్స్ట్ డే ప్రోగ్రామ్ అయితే విందాం. రామేశ్వరంలో విశేషం ఏంటంటే స్ఫటికలింగం ఉంటుంది. స్ఫటికలింగ దర్శనం మార్నింగ్ 5 to 6 చేస్తారు. అది రామేశ్వరం లింగానికి ముందు పెడతారు. అది స్ఫటికలింగం, దాని దర్శనం చేసుకోవచ్చు. ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి. 5 గంటలకు అలా చేస్తారు. 4 గంటల నుంచి లైన్లు ఉంటాయి. దర్శనం చేసుకునేవాడు పూజ కట్టేవాడు ఓన్లీ దర్శనం అంతే. దర్శనం చేసుకుని అలా వచ్చేటారు. స్ఫటికలింగ దర్శనం దానికి కావాల్సిన వాళ్ళు ఉదయం 4 గంటలకు వెళ్ళాలి. అక్కడికి ఈస్ట్ ఎంట్రన్స్ లోకి వెళ్ళాలి. 50 రూపాయల టికెట్ ఉంటుంది. ఎంత వెళ్ళినప్పుడు చూపించారు అక్కడ. ఆ ప్లేస్ లోనే టికెట్లు అమ్ముతారు. 50 రూపాయల టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. అయిపోయాక 6 గంటలకి ఇక్కడికి వచ్చేస్తారు. మళ్ళీ రూమ్కి వచ్చాక కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి 7 o'clock కల్లా మీ లగేజ్లన్నీ ఇచ్చేయాలి. 6:30కే లగేజ్ ఇచ్చేయాలి. ఇస్తే అన్ని సర్దుకోవడానికి గంట పడుతుంది. 7:30 బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. 8 o'clock కి డిపార్చర్ ఇక్కడ నుంచే ఉంటుంది. ఇక్కడ నుంచి రేపు తిరుచెందూరు వెళ్తాం. తిరుచెందూరు కూడా ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. తిరుచెందూరు చూసుకుని అక్కడ నుంచి కన్యాకుమారి వెళ్తాం. కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ కి వెళ్తారు. రేపు సుచీంద్రం, బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఒకే స్టాచ్యూలో ఉన్న టెంపుల్ అది. సుచీంద్రం టెంపుల్ కి వెళ్తాం. అయ్యాక కన్యాకుమారిలో రేపు ట్రైన్ హాల్ ఉంటాం. ఎల్లుండి త్రివేంద్రం వెళ్తాం. ఎల్లుండి రేపు చెప్తాను. సో ఇదైతే మా హోటల్ రూము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి అయితే చెక్అవుట్ చేసాం హోటల్. సో 7:30కి అయితే బ్రేక్ఫాస్ట్, 8 o'clock అయితే మేము స్టార్ట్ అవ్వాలి. ఇంకా లగేజ్ అంతా లోడ్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం. ప్రజెంట్ ఈరోజు అయితే 16th జూలై. సో ఇక్కడ నుంచి అయితే మనం కన్యాకుమారి వెళ్ళాలి. ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది అబ్దుల్ కలాం మెమోరియల్ పార్క్ అనమాట. సో అబ్దుల్ కలాం గారి సమాధి. రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద కరుణాసాగర గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన. సో మనం ముందైతే తిరుచెందూరు వెళ్ళాలి. సో తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. సముద్రం పక్కనే ఉంటుంది, చాలా బాగుంటుంది టెంపుల్. అది కూడా చాలా పెద్దది. రామేశ్వరం నుంచి అయితే ఒక 220 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది తిరుచెందూరు టెంపుల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఉప్పు పొలాలు ఇవి. సో సాల్ట్ ఇక్కడ పండిస్తారు. లెఫ్ట్ సైడ్ వైట్ కనబడుతుంది కదా, అంతా సాల్ట్ పొలాలే అవి. ఇంకా మధ్యాహ్నం 1 o'clock అయితే తిరుచెందూరు టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. సో అక్కడే కొంచెం పార్కింగ్లో ప్లేస్ ఉంది. సో అక్కడే లంచ్ అయితే చేసాం. బాగుంది వెదర్ కూడా, గాలి ఎక్కువ ఉంది కాకపోతే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇది సముద్రం పక్కనే ఉంటుంది. ఫుల్ గాలి అయితే వస్తుంది. ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇప్పుడు దర్శనం చేసుకొని నెక్స్ట్ కన్యాకుమారి అయితే వెళ్ళాలి మేము. ఇవాళ సాటర్డే, కొంచెం రష్ అయితే ఎక్కువనే ఉంది. చూద్దాం మరి లోపలికి వెళ్ళి దర్శనానికి ఎంత టైం పడుతుందో ఏంటో అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా గ్రూప్ అందరూ, ఈ గ్రూప్ అందరూ కూడా మన వాళ్ళే.
సో కొంచెం సాటర్డే అవ్వడం వల్ల చాలా రష్ అయితే ఉంది. దానివల్ల ఒక 100 రూపీస్ టికెట్స్, 500 రూపీస్ టికెట్స్ అయితే ఉంటాయి. అవి అయితే ట్రై చేస్తున్నారు మన వాళ్ళు. అక్కడ చూడండి గోపురం కనబడుతుంది కదా, అదే మెయిన్ టెంపుల్. సో లోపలికైతే మొబైల్స్ నాట్ అలౌడ్. ఈ టెంపుల్ ఏంటంటే కొంచెం సముద్రం పక్కనే ఉంటుంది కదా, సో వీకెండ్స్ చాలా ఎక్కువ మంది వస్తారు. సో లోకల్ వాళ్ళకి చాలా ఫేమస్ ఈ టెంపుల్. ఈ గోపురం కనబడుతుంది కదా, ఇక్కడ మెయిన్ టెంపుల్ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ జెంట్స్ అయితే షర్ట్ ఇప్పి వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి దర్శనానికి వెళ్ళినట్టయితే. ఇది మొత్తం టెంపుల్ వ్యూ. ఇలా పక్కనే సముద్రం అయితే ఉంటుంది. ఇవాళ సాటర్డే, చాలా రష్ అయితే ఎక్కువ ఉన్నది. సాటర్డే కాబట్టి లోకల్స్ ఎక్కువ వస్తారు. గాలి అయితే చాలా ఎక్కువ ఉంది. అసలు కొట్టుకెళ్ళిపోతామేమో అనిపిస్తుంది, అంత గాలి అయితే ఉంది. సో దర్శనానికి అయితే 2 గంటలు పట్టింది అందరికీ. బాగుంది కదా టెంపుల్ పక్కనే సముద్రము, కొంచెం బీచ్ అయితే ఉంది అక్కడ. బాగుంది వెదర్, అక్కడ వ్యూ కూడా ఎక్సలెంట్ ఉంది చూడడానికి. ఇంకా తిరుచెందూరు నుంచి అయితే మనం కన్యాకుమారి వెళ్ళాలి. ఎండ్ రూట్లో ఒకటి సుచీంద్రన్ టెంపుల్ ఉంది విష్ణుమూర్తిది, ఆ టెంపుల్ చూసుకొని కన్యాకుమారి అయితే వెళ్దాం. ఇదైతే సుచీంద్రన్ టెంపుల్, తనుమలయన్ స్వామి అంటారు. సో విష్ణుమూర్తి అన్నమాట. టెంపుల్ పక్కనే ఒక కొలను కూడా ఉంది.
ఇంకా అక్కడే ఈవినింగ్ 6 అయితే అయింది. సో అక్కడే టీ అందరికి ఇచ్చాం. అక్కడ ఉదయ్ సుభా హోటల్ అని ఉంది కదా, అక్కడ టీ ఆర్డర్ ఇచ్చాం. సో అందరూ టీలు తాగి అక్కడ నుంచి అయితే వెహికల్స్ అయితే ఎక్కాం. ఇంకా సుచింద్ర నుంచి అయితే జస్ట్ 15 కిలోమీటర్స్ అంతే, అంటే ఒక 20-25 మినిట్స్ పడుతుంది కన్యాకుమారి. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న రూమ్ అయితే కన్యాకుమారిలో హోటల్ది. ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసేసి ఆ రోజు టిఫిన్ అయితే పెట్టాం. సో నైట్ 8 o'clock అయితే డిన్నర్ స్టార్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఏంటనేది బ్రీఫింగ్ అయితే విందాం. వెల్కమ్ టు కన్యాకుమారి. రేపు ఉదయం మనకి సూర్యోదయం మేడ మీద నుంచి కనిపిస్తుంది. అరౌండ్ 6 o'clockకి ఎదురుకుండా సముద్రం ఉన్నది. సూర్యోదయం ఇక్కడ నుంచి చూడొచ్చు. అయితే అంటే కనిపిస్తే, మేఘాలు లేకుండా ఉంటే. సో అది అయ్యాక కాఫీ మీకు ఆ మేడ మీదకి వేస్తారు. రేపు రూములకి ఇవ్వరు. రేపు అందరూ మీదకి వస్తే అక్కడ మీద అందరూ కలిసి కాఫీ తాగి సూర్యుని చూసుకుని, సూర్యోదయం చూసుకుని, ఈ లోపల స్నానం చేసి వచ్చేవాళ్ళు స్నానం చేసి వచ్చేయచ్చు. లేదా తర్వాత స్నానం చేసుకుని రెడీ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఇక్కడ 7:30కి 7:30 బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఇక్కడ నుంచి కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ ఉంది. ఇక్కడ కన్యాకుమారి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి వివేకానంద రాక్ ఫోర్ట్కి బోట్లో వెళ్తాం రేపు. ఆ బోట్లో వెళ్ళి వివేకానంద రాక్ ఫోర్ట్ చూసుకుని అరౌండ్ 10-10:30కి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. వచ్చాక 11 o'clockకి మీ లగేజ్ అన్నీ ఇచ్చేయాలి. ఇస్తే సర్దుకుని అన్నీ చేసుకుని 12 o'clockకి రేపు కొంచెం ఎర్లీ బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాం కనుక ఎర్లీ లంచ్ ఉంటుంది. 12 o'clock భోజనం చేద్దాం. భోజనం చేసుకుని వెహికల్స్ ఎక్కితే 12:30కి మనం బయలుదేరాలి. 1:30, 2:30, 3:30, 4 3.5 hours పడుతుంది త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి. ఇక్కడ నుంచి 100 kilometers, కానీ సింగిల్ రోడ్ కనుక కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తాం. రేపు అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు లేడీస్ కంపల్సరీగా సారీ కట్టుకోవాలి. జెంట్స్ కంపల్సరీగా పంచ కట్టుకోవాలి. లుంగీ కాదు, పంచ. లుంగీ అంటే గళ్ళది వస్తుంది, నాట్ అలౌడ్. పంచ అంటే తెల్లది, తెల్ల పంచ మాత్రమే అలౌడ్. సో జెంట్స్ అందరూ తెల్ల పంచ పెట్టుకోండి. కావాలంటే ఇక్కడ కూడా కట్టుకుని వెళ్ళిపోవచ్చు, లేదా మీరు పెట్టుకోండి, మీ వెహికల్లో మీతో పెట్టుకొని మీరు అక్కడ మనం త్రివేంద్రం టెంపుల్ దగ్గర ఆగాక అక్కడ బట్టలు మార్చుకుని పంచ కట్టుకుని మనం వెళ్తాం. 4:30కి టెంపుల్ ఓపెన్ చేస్తారు. అనంత పద్మనాభ స్వామి, అనంతుడు, చాలా పెద్దది. 3 ద్వారాల్లో చూడాలి. మొదటి ద్వారంలో మొహం కనిపిస్తుంది, రెండో ద్వారంలో మిడిల్ పార్ట్ కనిపిస్తుంది, మూడో కిటికీలో పాదాలు కనిపిస్తాయి. అనంత పద్మనాభ స్వామి విష్ణుమూర్తి టెంపుల్. అది చూశాక రేపు మనకి కొంచెం 6 o'clock అక్కడ మనం దర్శనం చేసుకుని వెంటనే బయటకు వచ్చి బయలుదేరామంటే అక్కడి నుంచి కొచ్చిన్ వెళ్తాం మనం. కొచ్చిన్ నైట్ హాల్ట్ మనది రేపు. సో రేపు చెప్తాను, రేపు రాత్రి 11 అవుతుంది మనం కొచ్చిన్ వెళ్ళేసరికి. ఎన్ రూట్లో డిన్నర్ చేసుకుని కొచ్చిన్కి వెళ్తాం. సో రేపు 6 o'clock అక్కడ బయలుదేరితే మనం హోటల్కి వెళ్ళేసరికి రాత్రి 11 అవుతుంది. అందుకని అందరూ కూడా ఒక జత బట్టలు హ్యాండీగా, అంటే ఒక వెహికల్లో పెడతాం, లేదా 2 వెహికల్స్లో లగేజ్లన్నీ పెడతాం. దించి మిగిలిన లగేజ్ దించాం. ఒక జత బట్టలు, మీ మెడిసిన్స్ ఏవైతే మెడిసిన్స్ ఉంటాయో ఆ మెడిసిన్స్, టాయిలెట్ కిట్ అంతా సపరేట్గా ఒక దాంట్లో బ్యాగ్లో పెట్టుకోండి. ఒక జత బట్టలు.
అక్కడికి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి బయలుదేరుతాం. అక్కడి నుంచి కాలడీ వెళ్తాం. కాలడీ వెళ్ళి అక్కడి నుంచి గురువాయూర్ వెళ్తాం. మరి అక్కడ ఏదో త్రివేంద్రంలోనే ఎక్కడైనా పెట్టచ్చు కదా, ఇంత ప్లానింగ్ చేశారు, మరి అంత రాత్రి ఎందుకు తీసుకెళ్తున్నారని ఎవరికైనా డౌట్ రావచ్చు. అది కారణం చెప్తాను. ఇక టెంపుల్స్ అన్నీ టైమింగ్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. 11 గంటలకి పద్మనాభస్వామి టెంపుల్ క్లోజ్ చేస్తారు ఉదయం. మళ్ళీ సాయంత్రం 4:30-5 గంటలకు ఓపెన్ చేస్తారు. అదే ఈ పని త్రివేంద్రంలో నైట్ స్టే చేస్తే మళ్ళీ కాలడీ వెళ్ళడానికి త్రివేంద్రం నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరితే మనం కాలడీ వెళ్ళే సమయాన్ని కాలడీ క్లోజ్ చేసేస్తారు. సో అది మిస్ అయిపోతాం. అందుకని ఏదో ఒక దగ్గర కొంచెం జర్నీ ఎక్కువ చేయాలి. అందుకని కొచ్చిన్ తీసుకుని వెళ్ళిపోతున్నాం. కొచ్చిన్ తీసుకుని వెళ్ళిపోయి కాలడీ అంటే శంకరాచార్యులు పుట్టిన ప్లేసు. అక్కడి నుంచి గురువాయూర్ వెళ్తాం. సో రేపటి ప్రోగ్రాము 6 o'clockకి సూర్యోదయం ఇక్కడ అవుతుంది. కన్యాకుమారి టెంపుల్, వివేకానంద రాక్ ఫోర్ట్ చూస్తాం. చూసుకుని 12:30కి ఇక్కడ బయలుదేరుతాం. త్రివేంద్రంకి లుంగీలు కాదు, పంచలు, తెల్ల పంచలు. లుంగీలు నాట్ అలౌడ్, ఓన్లీ తెల్ల పంచ మాత్రమే అలౌ చేస్తారు. చూసుకోండి, దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 17th జూలై రోజు సన్ రైజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి. సో సన్ రైజ్ కోసం మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మనం ఉండే హోటల్ నుంచే డాబా పైకి వెళ్తే అక్కడ నుంచి అయితే వ్యూ అయితే కనబడుతుంది. అక్కడే కాఫీ ఇచ్చాము అందరికీ. సో మామూలుగా ఆ రోజు కన్యాకుమారిలో సన్ రైజ్ టైం అయితే 5:50 ఉంది. సో 6:30 అయినా సరే క్లౌడీగా ఉండడం వల్ల సన్ రైజ్ అయితే కనబడలేదు. సో మొత్తానికైతే వెదర్ చాలా కూల్గా ఉంది, బాగుంది వెదర్. అక్కడ చూస్తున్నారు కదా బిల్డింగ్ మీద, వాళ్ళు కూడా సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ కన్యాకుమారిలో ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. బిల్డింగ్ మీద నుంచి చూస్తే మనకు సన్ రైజ్ కనబడుతుంది చాలా బాగా. ఇంకా 7:30కి అయితే బ్రేక్ఫాస్ట్ చేసాం. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసి వివేకానంద రాక్ ఫోర్ట్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మన హోటల్. సో రాత్రి రావడం వల్ల చూపించలేకపోయాం. సో మన హోటల్ నుంచి అయితే ఫెర్రీకి వెళ్ళాలి. సో వివేకానంద రాక్ ఫోర్ట్ అనేది సముద్రంలో ఉంది. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ మనకు టికెట్ అయితే 50 రూపీస్ ఉంది. సో టికెట్ తీసుకొని అందరు క్యూ లైన్లో అయితే వెయిట్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో, మొత్తం లైన్ అంతా నిండిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా మన వాళ్ళే. సో అందరు క్యూ లైన్లో అయితే ఉన్నారు. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఫెర్రీ కనబడుతుంది కదా, అందులో అయితే వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఒక దాంట్లో ఒక 100 నుంచి 120 మెంబర్స్ అయితే తీసుకెళ్తారు ఒకసారి. అక్కడ 2 ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ అయితే వివేకానంద రాక్ మెమోరియల్, రైట్ సైడ్ అయితే వ్యాస మహర్షి స్టాచ్యూ. అది
టికెట్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మా టైం అయితే వచ్చింది ఫెర్రీకి. సో ఇక్కడ నుంచి అయితే ఒక 10 మినిట్స్ జర్నీ ఉంటుంది అంతే షిప్లో. సో ప్రతి ఒక్కరు ఇక్కడ సేఫ్టీ కిట్స్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే షిప్లో కదా ట్రావెల్ చేసేది సీలో. మా షిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక 10 నిమిషాల జర్నీ అంతే. అది ఇప్పుడు మనం చూసేది వ్యాస మహర్షి స్టాట్యూ. అక్కడ ఒక ఫ్లాగ్ ఎగురుతుంది కదా, అదే వివేకానంద రాక్ మెమోరియల్. ఇక్కడ నుంచి అయితే కొన్ని స్టెప్స్ అయితే ఎక్కాలి. సో ఇక్కడ 20 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి ప్రతి ఒక్కరు. లోపల ఏంటంటే వివేకానంద స్వామి స్టాట్యూ అయితే ఉంటుంది. మెడిటేషన్ చేసుకోవడానికి చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అక్కడ ఒక చిన్న గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. ఇంకా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. పైన రాక్ మెమోరియల్ నుంచి వ్యూ. సో ఎక్సలెంట్ ఉంది కదా. ఇక్కడ ఒక న్యాచురల్ కంపాస్ అయితే ఉంది. దాన్ని బట్టి మనం సౌత్, ఈస్ట్, వెస్ట్ ఎక్కడ అనేది చూడొచ్చు. ఇక్కడ మీరు గమనించండి, లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ని బట్టి సన్ రైజ్ క్యాలెండర్ అయితే డిసైడ్ చేయొచ్చు. కన్యాకుమారిలో ఎన్ని గంటలకి సన్ రైజ్ అవుతుందో తెలుసుకోవచ్చు. సో ఈ రాక్ షాడో ఉంది కదా, ఆ షాడోని బట్టి కూడా టైం చెప్పొచ్చు. అక్కడ లైన్స్ ఉంటాయి, ఆ లైన్స్ మీద టైం ఉంటుంది, దాని ప్రకారం టైం డిసైడ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, 2 కలర్స్ అయితే కనబడుతున్నాయి వాటర్. సో ఇక్కడ కన్యాకుమారిలో మనందరికి తెలిసిందే 3 సముద్రాలు అయితే కలుస్తాయి. ఒకటి హిందూ మహాసముద్రము, తర్వాత బంగాళాఖాతము, తర్వాత అరేబియా మహాసముద్రము. 3 సముద్రాల కలయిక ఇక్కడైతే ఉంటుంది కన్యాకుమారిలో. ఇంకా అక్కడ అన్నీ చూసుకునేసరికి ఒక 1.5 అవర్ అయితే పట్టింది. సో అక్కడ నుంచి అయితే రిటర్న్ బయలుదేరాం. సో అక్కడ వ్యాస మహర్షి దగ్గరికి అయితే యాక్సెస్ అయితే లేదు ప్రస్తుతానికి, ఓన్లీ ఆ వివేకానంద రాక్ మెమోరియల్కే వెళ్ళొచ్చాం. బాగుంది అక్కడ వెదర్ అయితే. మేము అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేలోపు లైన్ చూడాలి, ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ వరకు పెరిగిపోయింది. ఇక్కడ కన్యాకుమారిలో అయితే చాలా రకాల షాపింగ్స్ అయితే ఉంటాయి, పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ. సో ప్రస్తుతం అయితే మనం కన్యాకుమారి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దాము. అక్కడ ఆపోజిట్లో ఒక గోపురం లాంటిది కనబడుతుంది కదా, అదైతే కన్యాకుమారి అమ్మవారి టెంపుల్. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే మొబైల్స్ నాట్ అలౌడ్. సో దర్శనం చేసుకుని అయితే బ్యాక్ వచ్చేద్దాం. సో మా సాయి కృష్ణ టూర్స్ రెగ్యులర్ అప్డేట్స్ మీకైతే కావాలి అనుకుంటే కనుక కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనబడుతుంది కదా, అది క్లిక్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా థమ్స్ అప్ బటన్ క్లిక్ చేయండి, లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే మీ సలహాలు, సూచనలు అయితే తెలియజేయండి మాకు. సో ఈ అమ్మవారి టెంపుల్ కూడా సముద్రం పక్కనే ఉంటుంది.
లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా అక్కడ నుంచి వచ్చి అయితే 12 గంటలకు లంచ్ అయితే చేసాం. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియో ఆగస్టు 13వ తారీఖు వస్తుంది కనుక సో అప్ టు నవంబర్ వరకు అయితే మీకు అన్ని టూర్స్ బుకింగ్స్ అయితే క్లోజ్ అయిపోయి ఉన్నాయి. సో డిసెంబర్లో మనకు 6వ తారీఖు సింగపూర్ మలేషియా టూర్ అయితే ఉంది. సో తర్వాత డిసెంబర్ 15కి కర్ణాటక టూర్ అయితే ఉంది. ఆ 2 టూర్లకైతే బుకింగ్స్ ఓపెన్ ఉన్నాయి. తర్వాత జనవరి 2వ తారీఖు జ్యోతిర్లింగాల టూర్ అయితే ఉంది. దానికి బుకింగ్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. సో ఎవరైతే మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారో కింద మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, వాట్సాప్ లింకు. అది క్లిక్ చేసి అయితే మాకైతే కాంటాక్ట్ చేయొచ్చు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం అయితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది, అందులో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.